హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. టోలీ చౌకీ నానక్రామ్గూడ్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలు వరద నీరు కారణంగా ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. పలు చోట్ల వర్షాలైతే దంచుకొడుతున్నాయి హైదరాబాద్లో. దీంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. హైదరాబాద్లోని కొద్దిసేపటి క్రితం భారీ వర్షం అయితే మొదలైంది. ముఖ్యంగా రోడ్లు కూడా ఈ వర్షానికి పూర్తిగా జలమయమైనవి. ముఖ్యంగా ఇది ఆఫీస్ నుంచి వచ్చే సమయం కాబోవడంతో రోడ్డు మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. పలు చోట్ల భారీ వర్షం కురియడంతో రోడ్లు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆఫీస్ నుంచి వచ్చే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అలాగే మరొక పక్క ట్రాఫిక్ పోలీసులు కూడా ముఖ్యంగా రోడ్ డైవర్షన్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు గంట వ్యవధిలోనే పూర్తిగా ఈ వర్షం అయితే కురిసింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లోని వర్షం అయితే కురుస్తుంది. అలాగే మరొక పక్క గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కుత్బులాపూర్, సూరారం, గాజుల రామారం, బషీర్బాగ్, నారాయణగూడ, బహదూర్పల్లి, చింతల్, అబిడ్స్, కోటి, నాంపల్లి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన పంజాగుట్లో కూడా మనం చూడవచ్చు, పూర్తిగా ఈ వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఇటు పంజాగుట్ట, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం అయితే పడుతుంది. అలాగే మరొక పక్క హైదరాబాద్ నగరంలో ఈ భారీ వర్షం పడుతుండడంతో వాహనాలు కూడా ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. దీనికి తోడు ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో మరింత ట్రాఫిక్ జామ్ అయితే భారీ ఎత్తున అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే ఆఫీసుల నుంచి ఒకేసారి బయటికి రావద్దని, ముఖ్యంగా కొద్ది టైం తీసుకొని బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. టైం తీసుకుని రోడ్డు మీదకి రావాలంటూ కూడా ఇప్పటికే ఉద్యోగులు కూడా అయితే సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే చెప్పింది. అలాగే పలు జిల్లాల అలాగే ఉరుముల మెరుపులతో భారీ వర్షం అయితే పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా హైదరాబాద్లో ఈ భారీ వర్షం కురియడంతో కూడా పూర్తిగా రోడ్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడినాయి. అలాగే మరొక పక్క ఈరోజు రాఖీ సందర్భం కావడంతో కూడా జనాలు కూడా ఎక్కువ ముఖ్యంగా రోడ్లపై అయితే తిరుగుతున్నారు. అలాగే ప్రస్తుతం ఏదైతే ఈ వర్షం కారణంగా కూడా రోడ్లపై పూర్తిగా నీళ్లు నిలవడంతో కూడా ఈ ట్రాఫిక్ జామ్లోనే ఏదైతే వాహనదారులు చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఏదైతే ఇప్పటికీ అధికారులు కూడా ఈ వాటర్ అంటే రోడ్డు మీద నిలిచిన వాటర్ని ఏదైతే మోటార్స్ ద్వారా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారో, అలాగే మరొక పక్క బస్సుల్లో చూసుకున్నట్టయితే ఏదైతే నాలాలకు సంబంధించి ఎక్కడైతే ఓపెన్ అక్కడ హెచ్చరికల బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మరి 2-3 గంటల్లోనే ఇలాంటి తరహాలోనే వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క వాహనదారులు కూడా ముఖ్యంగా ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ ట్రాఫిక్ జామ్ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి ముఖ్యంగా ప్రత్యామ్నాయమైన రూట్లోంచి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళైతే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవడంతో కూడా ఆఫీసుల నుంచి ఒకేసారి బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే మరి 2-3 గంటల్లోని ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఈ ట్రాఫిక్
హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. టోలీ చౌకీ, నానక్రామ్గూడ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలు, వరద నీరు కారణంగా ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.